అది వేస్తుందండి. వండుతున్నప్పుడు నీ మనసులో ఏదుంటే ఆ లక్షణం ఆయనకి వచ్చేస్తుంది. అందుకే హలాలు చేసిన మాంసం తినదని ఎందుకన్నారు తెలుసా? అమ్మవారిని బలిచ్చినట్టు ఒక్క దెబ్బ చంపేస్తారు. అది పెద్ద హింసైనా ఎక్కువ హింస. పూర్వకాలంలో కూడా కాళికాదేవికి వాటిని బలిచ్చేవాడు. ఒకే దెబ్బతో ఎక్కేస్తే క్షణం తెచ్చిపోతుంది ఆ బాధ ఉంటుంది. కానీ దుర్మార్గులు కొంచెం పేరు కోసం వేస్తే అది కొట్టుకుని నానాలు తెచ్చుకుంటున్నంతసేపు కోరుతో కూర్చొస్తుంది. దాని మనసు కూడా దుర్మార్గుడు అన్నట్టు నవ్వుతున్నావురా నేను మీకు నవ్వుతాను అంటుంది. ఆ హింసాపూర్వకమైన ఆహారం తిన్నవాడు పురుగుడు అయిపోతాడు. అందుకే కొన్ని మతస్థులు ఇతరులను సర్వనాశనం చేసేయడానికి మూలకారణం. అందుకే అంత హింసతో కూడిన ఆహారం తినడం. ఆహారాన్ని భగవద్గీత చేసి తినమని ఎందుకు చెప్పారంటే ఏం తిన్నా సరే ఎక్కువ హింస ఉండదు మా దాంట్లో. కానీ ఇతరులు అలా కాదు. పరమపురుడు అలా సగం పోసి పట్టుకుని వచ్చి చంపి హింసించి తప్పితే ఏముండదురా. అలాంటి ఆహారం తింటే ఇబ్బంది పడుతుంది. నీకు అనారోగ్యం వస్తుంది. చివరికి ఎదురు అయిపోతుంది. ఇలా కొన్ని ఆహారాలు వండుతున్నప్పుడు మన మనస్సులో ఉన్న ఆలోచనలు ఆహారం మీద పడతాయి. అందుకే ఆహారం తినమంటే మార్పు కలిగి ఎక్కడ ఏ ఆహారం తిన్నా అందులో కాలుష్యం ఉంటుంది. అయితే వస్తువులో కాలుష్యం లేదా ఆ వస్తువుని వండేటటువంటి వాడి నోట్లో వచ్చే కాలుష్యం మానసిక కాలుష్యం. వీటి వల్ల అనారోగ్యం, వీటి వల్లే అశాంతి. అందువల్ల అన్నదానం వాడికి ఒక రకమైన శాంతి ఉండదు, లేదా జీర్ణశక్తి ఉండదు. ఆసుపత్రికి పాలైపోతున్నారు. యమము ఉండదు, పాపం ఉండదు. అందువల్ల పూర్వకాలంలో మహానుభావులు ఎక్కడ కనుకుండా తమ వంట తాము చేసుకునేవారు మాట. వండుతున్నారు చెప్పి సీరియస్ చూడద్దు చెప్పారు మన పెద్దలు. దీని అర్థం చాలా గొప్ప రాజుకుంది. మీరు చూడదు సరే, ఇది అర్థం చేయండి. ఒక 3-4 రోజులు నేను చెప్పినట్టుగా రామ 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 అంటూ కుక్కల్లో బియ్యం పెట్టి వండాడు. అలాగే పప్పు వండినప్పుడు రామ అన్నాడు. ఇంకోటి వండినప్పుడు రామ అంటే రామేశ్వరి కాబట్టి కృష్ణ అన్నాడు. మీకు ఏది ఇష్టం అయితే, లేదా శివ అన్నట్టు, లేదా అమ్మవారికి ఇష్టం రాకుండా అమ్మవారి ముందు అమ్మ అనుకోవాలి. ఆ నామస్మరణ ప్రభావం ఆహారంలో వాడు ఎన్ని రకాల ఆనందాలు వస్తాయి వాడు. అంతేకాని వాట్సాప్ లో ఒక డాన్స్ చేస్తే నామ లేకపోతే పడగానే మొత్తం భూకంపం వచ్చింది. ఆ డాన్స్ చూసుకుంటే అన్నం పడితే ఈ అన్నం తినమంటే వీడికి శరీరం వస్తుంది, వీడు డాన్స్ చేస్తాడు, కింద పడతాడు. అందుకని అతి జాగ్రత్తగా రామనామస్మరణ చేస్తూ వంటలున్నారు. అందులో తింటూ రామాను, వండుతూ రామాను, వడ్డిస్తూ రామాను, పడుతున్నా రామాను. హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళాడు.